ఆనాటి ఉద్యమకారులకి 1,00,000 ఉద్యోగాలు సూపర్ న్యూమరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా తెలియజేస్తున్నా. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగి జీతం 5 లక్షల రూపాయలు అనుకున్న సంవత్సరానికి 25,000 కోట్లు అవుతుంది. కవిత గారు ముఖ్యమంత్రి అయితే పెట్టే అదనపు ఖర్చు 1,00,000 కోట్ల పైనే. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు రేవంత్ రెడ్డి గారు. చంద్రశేఖరరావు గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అత్యధిక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 2,05,000 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల అప్పులు తీసుకొచ్చి దివాలా తీయించి అదే నోటితో కేసీఆర్ కన్నా ఎక్కువ ఉచితాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో నన్ను కోసినా పైసలు లేవంటున్నారు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. మన నాయకులు రాజకీయం అంటే ప్రజలని ఉల్లు బనాయించడం అని డిసైడ్ అయిపోయారు. ఒకసారి కవిత గారి మాటలు వినండి. మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ